బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ యుద్ధంలో చాలా వ్యూహాత్మకంగా ప్రస్తుతానికి యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ట్రంప్ను ఇరకాటంలో పెట్టుతున్న ఐఆర్జీసీ, అమెరికా అలాగే ఇజ్రాయెల్కు కొరకరాని కొయ్యగా ఇటు మారింది ఇరాన్. కొరివితో తల గోక్కున్నామా అన్నట్లు ఇటు ట్రంప్ టెన్షన్ పడుతున్నాడు. ఇటు ఇరాన్ను తక్కువ అంచనా వేసింది అమెరికా. ఇరాన్ టెన్షన్స్ను ఇంటి దాకా తెచ్చుకున్న ట్రంప్ అంటూ ఇటు ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొస్తుంది. ఇటు ట్రంప్ను చంపేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తుందా? ఇప్పటికే ఇటు ట్రంప్ ఇంటి దగ్గర ఇరాన్ స్లీపర్ సెల్స్ రెక్కి నిర్వహించాయా? ఇంట్లో ఇరాన్ సీక్రెట్ స్లీపర్ సెల్స్ నక్కి ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఏ క్షణమైన ట్రంప్పై అటాక్ చేసేందుకు ఇరాన్ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ముస్తఫా ఖమేనీ ఆధ్వర్యంలో ఈ సీక్రెట్ స్లీపర్ సెల్స్ వర్కౌట్ చేస్తున్నాయి, ఇవి ప్లాన్ చేస్తున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు ఇరాన్ ఆత్మాహుతి దళాలకు ముస్తఫా ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ని ఇటు అమెరికా నిఘా సంస్థలకు అందుతున్నట్టు ఇటు ఆ బ్లాంక్ మెసేజ్, ఆ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటు వైట్ హౌస్లో ఫుల్ సెక్యూరిటీ, ఇటు పెంటగాన్ పైన కూడా ఫుల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు అమెరికా టెన్షన్స్లో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. ట్రంప్ కూడా వీటన్నిటిని అంగీకరించాడు. తనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇటు స్లీపర్ సెల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. బైడెన్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆ స్లీపర్ సెల్స్ అన్ని కూడా ఇటు బార్డర్ దాటి అమెరికాకి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక ఫిబ్రవరి 28న ఇటు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత అదే స్ట్రైక్స్లో ఇటు ముస్తఫా ఖమేనీ, తన కొడుకైన ముస్తఫా ఖమేనీ కూడా ఆ స్ట్రైక్స్లోనే గాయపడినట్టు తెలుస్తుంది. మరి ముస్తఫా ఖమేనీని మార్చి 8న సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఈ అపాయింట్మెంట్ చాలా తొందరగా ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కొంత అపోజిషన్ ఉన్నా కూడా మొత్తానికైతే ముస్తఫా కొంత గాయపడి ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అని వాదనలు వస్తున్న సమయంలో సుప్రీం లీడర్గా ఆయన డిక్లేర్ చేశారు. తన తండ్రి మీద ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ చేశారో అదే ఎయిర్ స్ట్రైక్స్లో ఇటు ముస్తఫా ఖమేనీ కూడా గాయపడ్డాడంటూ మొత్తానికైతే ఇటు తను సుప్రీం లీడర్గా తనని ఎన్నుకున్న తర్వాత, తనని నియమించిన తర్వాత ఇటు అమెరికా అథారిటీస్ కొన్ని ఎన్క్రిప్టెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్ని అవి ఇరాన్ నుంచి ఇటు అమెరికాలో ఉన్న కొంతమంది వ్యక్తులకి కొన్ని రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి అలాగే కొంత ఎన్క్రిప్టెడ్ మెసేజెస్, ఇలాంటి మెసేజెస్ వస్తున్నట్టు వాటిని ఎప్పటికప్పుడు ఇటు అమెరికా అథారిటీస్, యుఎస్ అథారిటీస్ వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఆ కమ్యూనికేషన్ని వీళ్ళు డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం మెసేజ్లు పంపిస్తున్నారు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సిట్యుయేషన్ మానిటర్ చేస్తున్నామంటూ ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. మరోపక్కన దీన్ని బలపరచడానికి రీసెంట్ టైమ్స్లో ఇటు ట్రంప్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్ఫర్మ్డ్ టు రిపోర్టర్స్ దట్ యుఎస్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్ యాక్టివ్లీ మానిటరింగ్ సస్పెక్టెడ్ ఇరానియన్ స్లీపర్ సెల్స్. సో డొనాల్డ్ ట్రంపే ఇటు రిపోర్టర్స్తోని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా ఇంటెలిజెన్స్ అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ని మేము మానిటర్ చేస్తున్నాము, అలాగే వాళ్ళ లొకేషన్స్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఉన్న వ్యక్తులందరి లొకేషన్స్ని కూడా మేము ట్రాక్ చేస్తున్నాము అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ దిస్ హీ స్టేటెడ్ దట్ అథారిటీస్ నో ద లొకేషన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆపరేటివ్స్ అంటున్నాడు. సో మొత్తం మీద ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్స్ కూడా మాకు తెలుసు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు కెనేడియన్ అపోజిషన్ lawmakers have also recently pressured their government to deport identified Iranian regime operatives living in Canada. ఇటు కెనడాలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడ గవర్నమెంట్ మీద కొంత ప్రెషర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. ఇటు ఇరాన్కి సంబంధించిన ఆపరేటివ్స్, అంటే ఇరాన్కి సంబంధించిన స్పైస్ కానీ ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే కెనడాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కెనడా నుంచి వెనకకు పంపించాలి అంటూ ఇటు కెనడాలో ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా ఇటు కెనడాలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇటు అమెరికాలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఖచ్చితంగా ఉన్నారంటూ ఇటు ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాగే అమెరికన్ గవర్నమెంట్, అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పుకొస్తున్నాయి.
వీటన్నిటికీ కొంత రుజువులు కూడా ఉన్నాయంటూ ఇటు అమెరికా వాదిస్తుంది. ఏంటి, ఎలాగా? ఇటు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక నార్వేకి సంబంధించిన ఆస్లోలో అమెరికా ఎంబసీని టార్గెట్ చేస్తూ అక్కడ దాడులు చేశారు. ఆ దాడులో ఒక ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే ఆ కౌన్సిల్కి సంబంధించి ఆ ఎంబసీలో జరిగిన దాడిలో ఒక ఎక్స్ప్లోజివ్ బాంబుని, ఒక ఐఈడి బాంబుని కూడా పేల్చడం జరిగింది. ఆ బ్లాస్ట్లో ఇటు ఆస్లో నార్వేలో ఉన్న అమెరికన్ ఎంబసీలో ఆ భవనం కొంత దెబ్బతిన్నది, కానీ అక్కడ ఎవరు గాయపడలేదు. అదృష్టవశాత్తు ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు నార్వేకి సంబంధించిన పోలీసులు ఇటు 20 ఏళ్ల వయసులో ఉన్న 3 అన్నదమ్ములని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళకి కనెక్షన్ ఉన్నట్టు, ఈ అటాక్లో వాళ్ళందరూ పాల్గొన్నట్టు వాళ్ళని అరెస్ట్ చేసి దాని తర్వాత వీళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్ ఈ దాడి వెనుక ఉండొచ్చు అంటూ వాదనలు అయితే వస్తున్నాయి. సో యూరోప్లో కొన్ని ప్లేసెస్లో దాడులు జరుగుతున్నాయి. దాంట్లో నార్వేకి సంబంధించిన యుఎస్ ఎంబసీ, ఆస్లోలో ఉన్న యుఎస్ ఎంబసీని టార్గెట్ చేశారు. మరో పక్కన ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఇటు యూరోప్లోని బెల్జియంలో ఇటు ఒక హిస్టారికల్ ప్లేస్, జ్యూస్కి ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక హిస్టారికల్ ప్లేస్లో మొత్తానికైతే బెల్జియంలో కూడా ఒక దాడిని నిర్వహించారు. ఇటు బెల్జియంకి సంబంధించిన అథారిటీస్ అలాగే లోకల్ లీడర్స్ ఆ దాడిని వారందరూ కూడా ప్రతిఘటించారు. వాళ్ళందరూ కూడా దాన్ని ప్రతిఘటించి ఆ దాడిని ఇటు ఇరాన్కి సంబంధించిన వ్యక్తులే చేసి ఉండొచ్చు అంటూ ఆ దాడి వెనుక కూడా ఖచ్చితంగా ఇటు మిడిల్ ఈస్ట్లో ఏదైతే ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ యుద్ధ వాతావరణమే దీనికి కారణం అని చెప్పేసి భావిస్తున్నారు. సో మొత్తం మీద యూరోప్లో జరిగిన ఈ 2 దాడులని ఇటు ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్కి కనెక్షన్ ఉంది అంటూ ఇటు అమెరికా వాదిస్తుంది. మరో పక్కన ఇటు అమెరికా అలాగే కెనడా ఈ 2 చోట్ల కూడా ఇటు ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయి. అవి కమ్యూనికేషన్స్ చేస్తున్నాయి ఇరాన్తోని. ఎన్క్రిప్టెడ్ మెసేజెస్, అంటే డార్క్ వెబ్లో కానీ మిగతా ప్లేసెస్లో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ట్రంప్ని రానున్న రోజుల్లో టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా, ట్రంప్ పైన అటాక్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయంటూ ఇటు ట్రంప్ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇటు ట్రంప్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు కూడా మేము ట్రాక్ చేస్తున్నాము అంటూ ఇటు ట్రంప్ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.